హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 o'clock అవుతుందండి. ఈరోజు వచ్చేసి సాటర్డే మార్కెట్ ఉంటుందండి. నిన్న ఫ్రైడే మార్కెట్ మా జెర్రీ వెళ్ళిండండి. జెర్రీ టామ్ ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్ళిరండి. కొన్ని కూరగాయలు తీసుకొచ్చారు, అవి సరిపోవండి. అయితే ఈరోజు మళ్ళీ మార్కెట్ ఉంటుంది, వెళ్ళేసి వద్దామని అనుకున్నా అండి. అయితే మా అట్టనే చాలా రోజులే అండి పానీపూరి తినేసి అట్లనే కూరగాయలు తీసుకొని వద్దామని బయటకు వెళ్తున్నామండి. బయటకు వెళ్ళినాక అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తా. ఇప్పుడు వచ్చేసి మార్కెట్కి వెళ్తున్నామండి. ఈ మార్కెట్ కూడా మా ఇంటి దగ్గరలోనేనండి. నిన్న ఫ్రైడే మార్కెట్ ఉండేనండి, కానీ వీళ్ళు టామ్ జెర్రీ వాళ్ళు వచ్చేసి కొన్ని కూరగాయలు తీసుకొచ్చిరండి. అవి సరిపోక మళ్ళీ ఇప్పుడు నేను వచ్చేసి ఫ్రైడే మార్కెట్ ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఇంకోటి ఉంటుందండి, అక్కడికి వెళ్తున్నా అండి. అక్కడికి వెళ్ళినాకో ఒక 1 week లేకుండా 3-4 days వెజిటేబుల్స్ తేవచ్చు కదండి. ఇప్పుడు వచ్చేసి సాటర్డే మార్కెట్కి వచ్చినామండి. ఇక్కడ నుంచి స్టార్ట్. ₹30 చెటాకా? చెటాకి ఇయ్యు. బొమ్మిడిలు ఎట్లా? చెటాకు 40. అవేంటి పెద్దగా ఉన్నాయి అంటే అవేం చేస్తారు? అవి కూడా పులుసు పెడతారా? ఉల్లిగడ్డ ఎట్లా? ఎట్లా ఉల్లిగడ్డ ఎట్లా? 100కు? ఇక్కడ నుంచి పడితే ఆ లాస్ట్ దాకా ఉందండి మార్కెట్. ఆ లాస్ట్ దాకా ఉందండి. ₹20 కిలోనా? బెండకాయ ఎట్లా? క్యాప్సికమ్ అన్ని 20నా? పావు కిలో. ఎట్లా పొంటి కూర ఎట్లా? ₹20 కట్టనా? ఆ కార్నర్ దాకా ఉందండి మార్కెట్. చాలా తక్కువ ఇక్కడ సైడ్ అయితే మేము రామండి. బెండకాయ ఎట్లా? పావు కిలో ఇచ్చేసి.
ఇప్పుడు కొన్ని వెజిటేబుల్ తీసుకొని నేను జెర్రీ వచ్చేసి పానీపూరి సైడ్ వెళ్తున్నామండి. కూరగాయలు చాలా బాగా నిమ్మకాయలు కంపెట్లా 20 రూపాయలకు. ఎట్లా కాలీఫ్లవర్ అవునా? ఎట్లా 30కి కేజీ ఉంటుందా? ఏది కొన్నా 10 రూపాయలేనా? పట్టా సాజీరా దాల్చిన చెక్క అవన్నీ ఏవా? బగారాకు బండ పువ్వు ఇలాచి అది ఉంది. ఎంత అయింది? ఇప్పుడే బయటకు వెళ్ళి ఇంటికి వచ్చినామండి. కొన్ని వెజిటేబుల్ తీసుకొచ్చినాం. నేను ముఖ్యంగా ఎందుకు వెళ్ళినా అంటే పానీపూరి కోసం కాదండి, నేను బొమ్మిడిలో రొయ్యలు తీసుకురావడానికి వెళ్ళినామండి. ఎందుకంటే మా ఇంటి దగ్గర షాప్స్ ఏం లేవండి. వెళ్తే రామ్నగర్కి వెళ్ళాలి, లేకుంటే ఇక్కడ కొద్దిగా దూరం ఉంటే ఒక షాప్ ఉండేనండి. కానీ ఇప్పుడు తీసేసిరు. ఆ షాప్లో అమ్ముతలేరని తెలిసింది. అయితే మార్కెట్లోనే దొరుకుతాయి. రేపు సండే కదండి, చాలా రోజులై రొయ్యలు టమాటేసి వండుకొని తినాలనిపిస్తుంది. అందువల్ల వెళ్ళి తీసుకొచ్చినానండి. అయితే నేను రొయ్యల బొమ్మిడీలు అంటే మా జెర్రీ రాదని చెప్పి ఎందుకు పానీపూరి తినిపిస్తా అని చెప్పి తీసుకెళ్ళండి. కానీ అట్లా అని కాదండి, ఇప్పుడు ఇంటికి రిటర్న్ వచ్చేసినాం. డబ్బులు ఇస్తున్నా, ఆమెకి ఏం కావాలో వెళ్ళి తీసుకొచ్చుకోమని చెప్తున్నా అండి. ఇంతేనండి, ఇంకా నేను ఇంతకు మించి ఏం మాట్లాడలేకపోతున్నా. చూద్దామండి, రేపు మళ్ళీ వీలుంటే రేపు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.